ముగిద్దామనుకుంటున్నారో ఆ ఇద్దరు సభ్యులని తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఆట ఉన్న ఈ దశలో సరైన కారణాలతో నిర్భయంగా నిర్మహమాటంగా నామినేట్ చేస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. మీరు నామినేట్ చేయడం ఎంత ముఖ్యమో మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. మెగా చీఫ్ అయిన కారణంగా రోహిణిని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. నామినేట్ అయిన సభ్యుడు డిఫెండ్ చేసుకోవడం పూర్తయిన తర్వాత జీనీ ల్యాబ్ ముందున్న స్టాండ్ మీద నిలబడాల్సి ఉంటుంది. నవీన్, నామినేషన్ ప్రక్రియని మొదలు పెట్టండి. ఒక్కటే నిమిషం బిగ్ బాస్. మెల్లగా ఇట్స్ ఓకే. మెల్లగా మెల్లగా ఈ వారం అంతా ఇండివిజువల్ గేమ్ ఇది అదే ఏదో ట్రెండ్ నడుస్తుంది మన హౌస్లో. సో నా ప్రకారంగా ఇండివిజువల్ గేమ్ ఆడడం అయినా ఇండివిజువాలిటీ అంటే మనకు ఒక ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండడం, ఒక ఇండివిజువల్ ఒపీనియన్ ఉండడం, ఇండివిజువల్గా డిసిషన్ తీసుకోవడం అంతే తప్ప సిన్స్ ద బిగినింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నేనైతే ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాను, నాకు నమ్మకం ఉంది. నాకు రీసెంట్గా ఒక కంప్లైంట్ వచ్చింది. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి గౌతమ్. సో గౌతమ్ కంప్లైంట్లో ఫస్ట్గా రాసిన లైన్ ఒక్కొక్క వారం ఒక్కొక్కరితోని ఉంటాడు అనేది అయితే రాసినాం. ఒక్క వారం ఒక్కొక్కరితో ఉంటాడు అని రాయాలి, ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో ఒక్కోలా ఉంటాడు అని రాసి ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో ఒక్కొక్కలా ఉంటావు అని చెప్పి నువ్వు ఏదైతే రాసినావు అది నాకు కంప్లీట్ తప్పుగా అనిపించింది. అండ్ ఒక్కొక్క వారం మళ్ళీ ఇంటర్ఫియర్ కాదు, నేను చెప్తా, నా మొత్తం చెప్తా, ఏదైనా తప్పైతే కరెక్ట్ చేయను. సో ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉండడం అని చెప్పి నువ్వు ఏదైతే రాసినావు, నా ప్రకారంగా నేను నాకు ఎవరితో ఉండబుద్ధి అయితే వాళ్ళతో ఉంటా, ఎవరితో కంఫర్ట్ ఫీల్ అయితే వాళ్ళతో ఉంటా, ఎవరైనా నాకు ఎక్కువ అర్థం చేసుకుంటుండ్రు, ఎవరు నన్ను ఎక్కువగా వింటుండ్రు, ఇఫ్ ఎనీవన్ ఇస్ లిస్నింగ్ టు మీ నైస్లీ, నేను మాట్లాడేది వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళతోనే ఉంటా. ఒక్కొక్క వారం ఒక్కొక్కరితోనే కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితోనే ఉంటా. దట్స్ మై పాయింట్. ఓకే. అండ్ నువ్వేదైతే రాసినావు దాంట్లో ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉంటాడు అని చెప్పి నాకు నువ్వు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో కనిపించినావు. స్టార్టింగ్లో యష్మితో కనిపించినావు, దాని తర్వాత హరితేజతో కనిపించినావు, దాని తర్వాత నాతో కనిపించినావు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో నా పరంగా నేను ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉండడం అనేది అయితే ఫర్ షూర్ నేను ఎక్కడ ఒకరికి తప్పు చేయడమో, నా పరంగా నాకు ఏదైనా తప్పు కనిపిస్తే ఇఫ్ దిస్ ఇస్ నాట్ రైట్ ఐ స్పీక్ అబౌట్ ఇట్. సో అది నేను ఒక్కొక్క వారం కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితో ఉంటా, అది నా ఇష్టం అండ్ ఐ ఫీల్ రైట్. అది తప్పు నువ్వు ఏదైతే కంప్లైంట్ రాసినావు. దాని తర్వాత హౌస్లో జరిగే పెద్ద పెద్ద విషయాలని పక్కన పెట్టి నువ్వు నీ అపోజిట్ ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకుంటావు అనేది అన్నావు. ప్రతీకారం అంటే ఏంది? రివెంజ్ అన్నట్ట. ఓకే. సో ఈ పెద్ద పెద్ద విషయాలంటే ఏంది నాకు ఒకసారి పెద్ద పెద్ద విషయాలు హౌస్లో ఏవేవి జరుగుతున్నాయి, దేంట్లో దేన్ని నేను పక్కన అంటే నీ నామినేషన్ పాయింట్ ఏంటంటే నువ్వు కంప్లైంట్ బాక్స్ లో రాసింది నేను నామినేట్ చేసి చెప్పలేదు. ఈరోజు నువ్వు నా నామినేషన్ కూడా కాదు, నేను నామినేట్ చేసి చెప్తే ఒక్కటే నామినేషన్ పాయింట్ కాదు, నేను నీకు అడిగి మొత్తం చెప్తే నేను దానికి ఆన్సర్ ఇస్తాను. అదే నేను చాలా నామినేషన్ పాయింట్ కాదు, అది నా కంప్లైంట్.
ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ నీ కంప్లైంట్ చెప్పాలి దాంట్లో పెద్ద పెద్ద విషయాలు ఏంది అనేది నేను అడుగుతున్నా. జస్ట్ నేను ఒక క్లారిటీ ఇచ్చినాక నామినేషన్ పాయింట్ లో కంప్లీట్ నామినేషన్ పాయింట్ చెప్పి క్లారిటీ కావాలంటే మనం కబుర్లు చెప్పుకోవాలి పక్కన కబుర్లు కాదు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. నామినేషన్ నువ్వు నామినేషన్ పాయింట్ చెప్పి నేను నామినేట్ చేస్తున్నాను చెప్తే స్టార్ట్ చేస్తాను. నువ్వు వినవు ఇదే నీతో ప్రాబ్లం. నాకు నువ్వు చెప్పాలని అడుగుతున్నావు కదా. అరే నువ్వు రాసిన కంప్లైంట్ వినవు అంటే నువ్వు రాసిన మల్లగట్టనే నువ్వు రాసిన కంప్లైంట్ లో పెద్ద పెద్ద విషయాలంటే ఏంటిది అని నీకు అడుగుతున్నా అంతే. అదొక్కటి చెప్పు, నేను వెళ్ళిపోతా. కంటిన్యూ అదొకటి చెప్పాలి నీకు. ఫస్ట్ నీకు నామినేషన్ పాయింట్ ఒక్కసారి చెప్పు. నాకు పెద్ద కాదు నువ్వు వినవు, నువ్వు మధ్యలో ఓవర్లాప్ చేస్తావు అంటున్నావు కాబట్టి నువ్వు కంప్లీట్ చెప్పి నాకు ఫుల్ స్టాప్ చెప్పి నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీకు మొత్తం క్లారిటీ ఇస్తాను. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ క్లారిటీ. అన్ని క్వశ్చన్స్ కి క్లారిటీ ఇస్తావు. నాకేంటంటే నీ కంప్లైంట్ బాక్స్ లో నువ్వు నా గురించి ఏదైతే కంప్లైంట్ రాసినో దాంట్లో పెద్ద పెద్ద విషయాలను పక్కన పెట్టి ఎవరైతే నాకు అపోజిట్ గేమ్ ఆడతారో వాళ్ళని నేను ప్రతీకారం తీర్చుకుంటా అనేది అయితే కంప్లైంట్ బాక్స్ లో చెప్పినో ఆ కంప్లైంట్ నేను పట్టుకొని పోయి అక్కడ చదివిన. దట్స్ అ కంప్లైంట్ ఫ్రమ్ యూ అబౌట్ మీ. నువ్వు నాకు చెప్పలేక ఇలా రాసినావు, అది నాకు కంప్లైంటే కదా. నా గురించి నువ్వు ఇచ్చే కంప్లైంట్ బిగ్ బాస్ కి. బిగ్ బాస్ దాంట్లో ఇదే కదా కంప్లైంట్. అంటే నేను నీకు ఫస్ట్ కూడా మనం కూర్చున్నప్పుడు ఒక రోజు నువ్వు నాతో వచ్చి మాట్లాడినప్పుడు నేను నీకేమన్నా ఏంటి అవుతాను ఒక్కడివేను అంటే నేను నీతో కొద్దిసేపు మాట్లాడి నువ్వు నాకు జెన్యున్ గా అనిపిస్తున్నావు మచ్చా అని చెప్పేసి నీకు ఒక మాట చెప్పిన సో పెద్ద విషయాలు నువ్వు చెప్పదలుచుకుంటావా? పెద్ద విషయాలు చెప్తున్నా కదా. బయాస్నెస్ ఇన్ పీపుల్ ని డిస్రెస్పెక్ట్ చేయడము, సో లేకుంటే నీకు ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళతో ఎట్లా పడితే అట్లా మాట్లాడటము, సో అవి కదా పెద్ద పాయింట్స్. నేను దాని గురించి చెప్పిన. అండ్ నేను అది కంప్లైంట్ యాజ్ ఏ కంప్లైంట్ నీకు ఎందుకు ఒకసారి వింటావా? నీకు అది క్వశ్చన్ అడిగినా కంప్లైంట్ అట్లాంటి విషయాలను నేను పక్కన పెట్టి నాకేం నేను ఆడుతున్నా వాటిని నువ్వు ఎక్కువ పట్టించుకోవట్లేదు అన్నది కంప్లైంట్. అది నీకు పాజిటివ్ గా చెప్పడానికి నేను ఒక కంప్లైంట్ తప్ప నీకు నామినేట్ చేసి చెప్పలేదు కదా. నీకు నామినేట్ అంటే నీకు అరే నువ్వు ఎట్లా అట్లా ఎందుకు వస్తున్నావు అని క్వశ్చన్ చేయడం. రైట్, అది వచ్చిన కంప్లైంట్ ఎలా అయితే పెద్ద విషయాలను పక్కన పెట్టినావు అనేది అన్నావు, అది కూడా తప్పు. సిన్స్ ద బిగినింగ్ నేను చెప్పేస్తున్నా, పాయింట్ వస్తున్నా. సిన్స్ ద బిగినింగ్ ఈ హౌస్ లో పృథ్వీ అగ్రెషన్ చూపించినప్పుడు నువ్వు అగ్రెషన్ చూపిస్తున్నావు అని పృథ్వీని నేను నామినేట్ చేసిన. పృథ్వీ ఎఫ్ వర్డ్ యూజ్ చేసినప్పుడు ఎఫ్ వర్డ్ యూజ్ చేస్తున్నావు అని నామినేట్ చేసిన. దాని తర్వాత కూడా హౌస్ లో ఎవిక్షన్ దగ్గర టేస్టీ తేజ ఏదో చేస్తే నువ్వు నా నామినేషన్ పాయింట్ లో ఉన్నావని కూడా చెప్పిన. హౌస్ లో జరిగే పెద్ద పెద్ద విషయాలని ఆల్ ద టైమ్ ఇఫ్ నాకు ఏదైనా పెద్దగా అనిపిస్తే దాన్ని పట్టుకొని నామినేషన్స్ దాకా రావడము, దాని గురించి మాట్లాడడము నేను చేస్తున్నా. అది నేను దాన్ని పక్కన పెట్టి నాకేమే నేను ఆడుతున్నా నువ్వు చెప్పింది నాకు తప్పు అనిపించింది. అండ్ దాంతో పాటు ఆటలో ఎవరైతే అంటే నాకు అపోజిట్ ఎవరైతే ఆడిల్లు వాళ్ళతోనే నేను రివెంజ్ ఏదో తీర్చుకుంటా అనేది ఏదో కంప్లైంట్ లో రాసినావు, అది కూడా నాకు టోటల్ తప్పు అనిపించింది. నేను నాకు అపోజిట్ ఎవరైతే ఆడతారో వాళ్ళ అపోజిట్ బరబ్బర్ ఆడతా. నన్ను ఎవరైనా మెగా చీఫ్ కంటెండర్ రేస్లోకి వెళ్ళి తీసేద్దామని అనుకుంటే వాళ్ళని నేను తీసి చూపిస్తా. బికాస్ దట్స్ మై గేమ్, నా ఆట అది. ఇప్పుడు మనల్ని ఎవరైనా అరే నువ్వు మెగా చీఫ్ కాకురా పై నువ్వు వెళ్ళిపోయి దీంట్లోకి వెళ్ళని చెప్పి పక్కన తీసేస్తే వాళ్ళని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి నేను అన్నం పెట్టాలా, లడ్డు పెట్టాలా? లేదు కదా, అట్లా చేయలేము మనం. నాకు ఆపోజిట్ గాడి నేను ఆ రేస్లో లేనని చెప్పి నన్ను తీసేస్తే నేను అఫ్ కోర్స్ వాళ్ళకు ఆపోజిట్ గా ఆడతా. నన్ను తీసేసినా నేను నిన్ను తీసేస్తా అన్నట్టే ఆడతా. దట్ ఈస్ మై గేమ్. అండ్ బిగ్ బాస్ హౌస్ లో కూడా ఒక పరంగా అట్లనే ఆట. ఇప్పుడు నేనేమైనా తప్పు చెప్పి నిన్ను నామినేట్ చేస్తే రేపటి రోజు నా తప్పులు పట్టుకొచ్చి నువ్వు నన్ను నామినేట్ చేస్తావు, చేయకుండా ఉండవు. ఎవరైనా అంతే, ఎవరైనా నాకు అపోజిట్ గా ఆడుతున్నారు, ప్రతిదీ నేను తప్పు చేయకుండా తప్పు చెప్తున్నానంటే నేను కూడా అఫ్ కోర్స్ వాడిని అపోజిట్ లాగానే బిహేవ్ చేస్తాను, తీసుకుంటా కదా. అండ్ అట్లాంటి ఆట ఆడడం తప్పు కాదు. అండ్ నాకు నీ కంప్లైంట్ ఏదైతే ఉంది అది టోటల్ తప్పు అనిపించింది. నీ కంప్లైంట్ నువ్వు ఏదైతే ఆలోచనతో నా పైన రాసినావు అవన్నీ నాకు రాంగ్ అనిపించినాయి. అది నీ అభిప్రాయం కావచ్చు, కానీ నాకు నీ అభిప్రాయం తప్పు అనిపించింది. అండ్ అది పక్కన పెడితే మొన్న ఎప్పుడైతే నిఖిల్ అండ్ రోహిత్ ఇప్పుడు నువ్వు ఇదంతా చెప్పింది ఆ కంప్లైంట్ కి నువ్వు నామినేట్ చేస్తున్నావు. నాకు ఇచ్చిన కంప్లైంట్ కాదా నాకు చెప్పు. నీ కంప్లైంట్ నాకు నచ్చలేదు. ఫస్ట్ పాయింట్, నీ కంప్లైంట్ నాకు నచ్చలేదు. నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్ మీద ఒక కంప్లైంట్ రాయమంటే కాదు విన్న నేను చాలా మంది మీద చాలా పెద్ద పెద్ద పాయింట్స్ రాసిన. చాలా నామినేట్ చేస్తున్నాను అనుకోవడం కూడా తప్పు.
అనుకోవడం తప్పు కాదు, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను తప్పు అనట్లేదు, చాలా ఏది మంది- చెప్పట్లేదు, నీకు చాలా పద్ధతిగా ఒకటి ఎక్స్ప్లెయిన్ చెప్తా గౌతమ్, చాలా మంది జరిగింది తెలియదు కదా. చాలా మంది తెలియదు కాబట్టి చెప్తా. చాలా మంది పైన కంప్లైంట్స్ రాసిళ్ళు. అది వాళ్ళకు ఒకవేళ కంప్లైంట్ గురించి ఎత్తాలనుకుంటే ఎత్తుతారు, ఎత్తద్దంటే ఎత్తరు. అది వాళ్ళ గేమ్, ఇది నా గేమ్. నాకు ఆ కంప్లైంట్ నచ్చలేదు, ఆ కంప్లైంట్ నీ సైడ్ నుండి ఏదైతే నాకు వచ్చింది అది నాకు నచ్చలేదు. దాంట్లో రాని కంప్లైంట్ కూడా నీకు చెప్తా, నేను రాసింది. మ్మ్. సో అదొక కంప్లైంట్ రాసిన. మ్మ్. అది నేను నీకు యాజ్ ఎ జెన్యున్ ప్లేయర్ యాజ్ ఎ సోల్ నీకు నేను ఎన్నోసార్లు చెప్పిన, నువ్వు ఇండివిజువల్ గా ఆడుతున్నావు, ఆ రోజు నీకు ఎవిక్షన్ పాస్ నేను సపోర్ట్ చేసినందుకే, లేకుంటే నీకు మెగా చీఫ్ కంటెండర్ రేస్ లో సపోర్ట్ చేసినందుకే ఏ రకమైన సపోర్ట్ నేను మళ్ళీ తిరిగి కోరుకోలేదు. సో నేను నీకు చాలా జెన్యున్ గా సపోర్ట్ చేసిన. సో ఆ కంప్లైంట్ కూడా నీకు జెన్యున్ గా పాజిటివ్ వేలో నీకు రీచ్ అవుతుంది. ఎందుకంటే మనం అందరం ఏమనుకున్నాం, ఆ కంప్లైంట్స్ అన్ని చదువుతారు అని తెలిసే రాసినప్పుడు నేను జెన్యున్ గా నువ్వు అది తెలుసుకొని నువ్వు నీ గేమ్ ని కరెక్ట్ చేసుకుంటావు అన్న పాజిటివ్ పాయింట్ తో రాసిన తప్ప నీకేదో తప్పు అన్నది నేను నా ఉద్దేశం కాదు. నా గేమ్ ని కరెక్ట్ చేసుకుంటాం అనేది అయితే రాసినావు. అవును, చిన్న లోపాలు, ప్రతి మనిషిలో లోపాలు ఉంటుంది కదా. లేదు, ఆ లోపం ప్రతి మనిషిలో ఒక చిన్న లోపం ఉంటుంది. లోపం కాదు. ఒక్కొక్కరితో ఒక్కొక్క వారం ఒకలాగా ఉండడం అనేది నీకట్లా కనిపిస్తుంది, నాకట్లా కనిపించట్లేదు. నాకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళతో నాకు ఎందుకు అనిపిస్తుందో చెప్తా. ఎందుకంటే నువ్వేమన్నావు, నన్ను కరెక్ట్ చేసుకోనికి నువ్వు యాజ్ అ సజెషన్ రాసినావు కదా, అది నాకు నచ్చలేదు. నువ్వు ఏదైతే నన్ను సజెస్ట్ చేసుకుని ఇది కరెక్ట్ చేసుకున్న వీళ్ళంటే అది కరెక్ట్ చేసుకున్నాను కాదు, ఏం లేదు. నేను ఎందుకు నువ్వు ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగానే అన్నది ఎందుకంటే, ఇప్పుడు 9 మంది గురించి మనం ఎక్కడైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ గురించి ఏదైనా వాళ్ళతో మంచిగుంటే ఎన్కొచ్చి వాళ్ళ గురించి చెడు చెప్తే that comes under back bitching and gossiping. But here ఇది గాసిపింగ్ కిందికి రాదు. అండ్ దాన్ని నువ్వు నమ్మి నేనేదో తప్పు చేసిన అన్నట్టు నువ్వు అనుకుంటే నేను ఎందుకు హర్ట్ అయింది తెలుసా? నేను నిన్ను నిజంగా చాలా జెన్యున్ అనుకున్నా. నేను జెన్యునే గౌతమ్, నేను జెన్యున్. అయ్యో మళ్ళా జెన్యున్ అనుకున్నా అంటే నేను జెన్యున్ కాదు అన్నట్టు చెప్తున్నావు నువ్వు. విను, దానికి ఎక్స్ప్లనేషన్ కాదు. చెప్పేది వినడానికే నువ్వు సిద్ధంగా లేకపోతే నేను జెన్యున్ కాబట్టి చెప్పడానికి అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కాబట్టి లెట్ మీ కంప్లీట్. నేను జెన్యున్ కాబట్టి అది ప్రాబ్లం. ఇంకా బొచ్చడి పాయింట్లు ఉన్నాయి నా నామినేషన్ అలా ఉన్నాయి. వాటి దగ్గర కాదు, ఏదేదో తిప్పేస్తావు. నేను జెన్యున్ కాదు అని చెప్తున్నావు నువ్వు. అనుకున్నా అని చెప్పినావు. జెన్యున్ నేను జెన్యున్ కాబట్టే నీ దగ్గరికి వచ్చి గౌతమ్ ఇది థర్డ్ నామినేషన్ అని చెప్పి నీకు చెప్పిన జెన్యున్ కాబట్టి చెప్పు. నువ్వు జెన్యున్ అనుకున్నా, దాని తర్వాత అక్కడ ఆ పర్టికులర్ టైంలో తను వచ్చి ఆ విషయం చెప్పిన తర్వాత సో నేను చాలా హర్ట్ అయినా నబిల్. విను, అది నిజమా అబద్ధమా సో నీకు తెలవాలి, చూసిన ప్రేక్షకులు. నేను దాని గురించి నిన్ను క్వశ్చన్ కూడా చేయట్లేదు. నేను ఏం ఫీల్ అయినా అన్న విషయం నీకు చెప్తున్నా, ఓకే? సో అక్కడ ఆ పర్సన్ వచ్చి, ఎందుకంటే బయట నుంచి చూసొచ్చిన పర్సన్ చెప్తే ఎట్లా నమ్ముతావు అని అడిగితే వాళ్ళు చూసొచ్చే కదా చెప్తున్నా కదా క్లియర్ గా వచ్చి నేను ఇది కాదు అవుతాం మనం అట్లా చెప్పింది. ఆమెకు కూడా నేను చెప్పు ఏం చెప్పిన బ్యాక్ పిచింగ్ గాసిపింగ్ కింద రాదు. అప్పటి వరకు నీతో ఎంత ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేసుకునే వాళ్ళని విషయాల్ని దాని తర్వాత ఒక్క విషయమైన ఎక్స్ప్రెస్ చేసి చెప్తాను చూడు. నువ్వు అది ఆ విషయంలో హర్ట్ అయినా నేను బ్యాక్ స్టెప్ వేసినాను. ఒక్క నిమిషం, నువ్వు అది నేనేదో ఏమన్నా నేను ఆమె ఏదో నా గురించి నీ గురించి నేను ఏదో మాట్లాడుతున్నా దాన్ని బ్యాక్ పిచింగ్ కింద కన్సిడర్ చేస్తే నెక్స్ట్ యష్మికి కూడా అదే ఏదో డమ్మీ పాయింట్ ని పట్టుకొని బ్యాక్ పిచింగ్ గాసిపింగ్ అని అన్నది. ఏంది ఆమె ఏదో క్రింజ్ అనేది ఆమె ఏదో అదే అది చేస్తే ఏదో కామెంట్ సిచువేషన్ లో ఆమె క్రింజ్ అన్నది. ప్రేక్షకులు తప్పని ఎట్లా అక్కడ యష్మి ఈమె గురించి ఏదో క్రింజ్ అని చెప్తే గౌతమ్ నువ్వు నా మాటిను ఆమె యష్మి నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ఆమె యష్మి ఈమెనేదో క్రింజ్ అన్నదని చెప్పి ముచ్చట అన్నది. ఆ ముచ్చట కూడా డమ్మి ముచ్చట. అక్కడేదో ఆమె ఇంటెన్షనల్లీ ఏదో చెప్పడం దాన్ని కూడా నైనిక బ్యాక్ పిచింగ్ గాసిపింగ్ కింద కన్సిడర్ చేసింది. అది కూడా తప్పు. నేను నీ గురించి మాట్లాడలేదు, మాట్లాడి ఉంటే గేమ్ గురించి మాట్లాడి ఉంటా, బ్యాక్ పిచింగ్ గాసిపింగ్ చెప్పలేదని చెప్పి అప్పుడే నీకు నేను జెన్యున్ కాబట్టే నీకు వచ్చి గౌతమ్ ఇది అని క్లియర్ చేసుకున్నా, ఓకేనా? కట్ పాయింట్కి వెళ్తా. నువ్వు చెప్పిన ఫస్ట్ నామినేషన్ నా పాయింట్ ఏంటంటే నువ్వు ఇచ్చిన కంప్లైంట్ కంప్లైంట్ గురించి అన్నావు. కంప్లైంట్ గురించి నాకు క్లారిటీ ఇస్తా. నేను కంప్లైంట్ అనేది నీకు చాలా పాజిటివ్ సజెషన్ లాగా ఇచ్చిన. ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఒక్కొక్కటి రాయాలంటే ఇప్పుడు నేను అవినాష్ గురించి ఒక పాయింట్ రాసిన, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్ చెయ్యవు అని. అది కూడా అతని పాజిటివ్ సజెషన్. కొంతమంది గురించి నెగిటివ్ రాసిన సజెషన్ నాకు తప్పు. నాకు తెలియదు కదా నా అభిప్రాయం ఏ అభిప్రాయంతో రాసానో నీకు తెలియదు కాబట్టి నీకు ఒక క్లారిటీ ఇస్తున్నా. నేను అక్కడ నీకేదో నెగిటివ్ గా రాయాలి ఆ పాయింట్ ని. అండ్ ఆ ఒక్క పాయింటే కాదు, నేను 2-3 పాయింట్స్ రాసిన. దాంట్లో ఇదొకటి. దీనికి నేను హర్ట్ అయినా ఈ విషయంలో కూడా రాసిన. అది ఆ పాయింట్ నీ క్యూ కార్డ్ లో ఇవ్వలేదు, అందుకే చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. సో దాని తర్వాత
లేకుంటే వాళ్ళ రోహిణి గురించి నా గురించే రేపు వాళ్ళ గురించి కొంచెం మంది గురించి పాజిటివ్ సజెషన్ లెక్కనే రాసిన నువ్వు కూడా దాంట్లో ఒకటివి. ఎందుకంటే నువ్వు అట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ కొన్ని నీలో ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో నాకు అనిపించింది. సో అది నీకు తప్పు కాదని నువ్వు అంటున్నావు, అది నీకు అనిపించవచ్చు. సో యాజ్ ఎ పర్సన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించింది నీకు పాజిటివ్ సజెషన్ లెక్కనే ఇచ్చిన. అదే పాజిటివ్ సజెషన్ లెక్క కరెక్ట్ చేసుకో, చేంజ్ చేసుకో అనేది అయితే చెప్పినావు. నాకు అది తప్పులాగా అనిపించట్లేదు, నేను చేంజ్ చేసుకోదలుచుకోవట్లేదు. ఇవాళ నుండి కూడా నేను ఇవాళ ఒకరితో ఉంటా, రేపు ఒకరితో ఉంటా, ఎల్లుండి ఒకరితో ఉంటా. ఒకళ్ళతో ఉండడం కాదు, ఒక్కొక్కలా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీతోని అప్పుడు గొడవైంది, ఒక్కొక్కరితో నీకు నూటల గేమ్ అప్పుడు పృథ్వీతోని గొడవైంది. సో దాని తర్వాత సడన్ గా క్లారిటీ ఇస్తా. పృథ్వీ ఆ కోపపడు వల్ల పృథ్వీని నేను నామినేట్ చేయడానికి బ్రష్ పట్టుకొని కురికిన, అంతలోపు నువ్వు పట్టుకొని పోయి బ్రష్ పట్టుకొని పృథ్వీని నామినేట్ చేసినావు. దానికన్నా ముందు టేస్టీ తేజాని నామినేట్ చేద్దామని అనుకున్నా, అది కూడా గుడ్డు విషయంలో అప్పుడే జరిగింది అనుకుంటా, అది కూడా అదే వారం జరిగిందా. ఆ విషయంలో నాకు 2 నామినేషన్స్ ఉండే, 2 నామినేట్ అయ్యారు. దాని తర్వాత పృథ్వీ లేడు కాబట్టి నేను ఎవరినైతే నామినేట్ చేద్దాం అనుకున్నా వాళ్ళు లేరు కాబట్టి నేను దాని తర్వాత ఉరకలేదు. కట్ చేస్తే దాని నెక్స్ట్ వీకే ఫ్యామిలీ వీక్. దాంట్లో వచ్చి వాళ్ళ మదర్ వచ్చి ఏమైంది నబీల్ అంత మంచిగా ఉంటారు ఏంటంటే ఆ వారం కూడా రెడ్ సూట్ కేసులు పట్టుకొని నేను పృథ్వీ త్రూ అవుట్ ద వీక్ మేము మంచిగా ఉంటాం. జస్ట్ ఆ సాక్స్ దాంట్లో గొడవ అయింది, దాంట్లో నాకు ఆయన తప్పు అనిపించిండు. కట్ చేస్తే నామినేషన్లో ఆయన తప్పు అని చెప్పి ఆయనది ఏదైతే నాకు తప్పు అనిపించింది ఆ తప్పుని ఎత్తడానికి నేను రెడీగా ఉండే. దాని తర్వాత ఆయన నాకు ఆ గేమ్ మొత్తం అయిపోయినాక సారీ చెప్పిండు. ఓకే, ఆ సారీని కూడా కన్సిడర్ చేసి వాళ్ళ మమ్మీ నాకు వచ్చి డైనింగ్ టేబుల్ పైన ఎందుకు మంచిగా ఉంటారు కదా, ఎందుకు సడన్ గా ఏమైంది కాబట్టి ఈ వారం నేను పృథ్వీని సపోర్ట్ చేసిన అంతే. అక్కడ ఫ్లిప్ అవ్వడం ఏం లేదు, నాకు ఏది ఎక్కడ ఏం కరెక్ట్ అనిపిస్తే నేను అది చేస్తున్నా. సో ఫ్లిప్ అవ్వడం అనేది కూడా రాంగ్. ఎస్, నేను నీకు జెన్యున్ గా సపోర్ట్ చేసినా లేదా? నువ్వు సపోర్ట్ చేసిన జెన్యున్ గా నేనేమైనా ఎక్స్పెక్ట్ చేసినా తిరిగి? నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకేం అడగలేదు ఎక్కడ. నేను మనము ఎప్పుడైతే నువ్వు నాకు చాలా జెన్యున్ గా అనిపిస్తున్నావు నబీల్ అని అన్న తర్వాత ఒకసారి నామినేట్ చేసిన లేదు. ఎందుకంటే నేను అది నీకు ఆ కంప్లైంట్ నీకు నచ్చలేదు అన్న పాయింటే పట్టుకున్నావు తప్ప దాని తర్వాత ఇంకా క్లారిటీ ఇద్దాం. సో ఆ కంప్లైంట్ నచ్చలేదు అంటున్నావు తప్ప అక్కడ నేను నీకు నెగిటివ్ గా రాసిన కంప్లైంట్ కాదు, పాజిటివ్ వేలో యాజ్ ఎ సజెషన్ యాజ్ ఎ బ్రదర్ ఇచ్చిన కంప్లైంట్. అది నీకు నచ్చకపోతే నువ్వు నామినేట్ చేస్తున్నావు, ఐ కంప్లీట్లీ యాక్సెప్ట్. లిజన్, ఒక్కొక్కరితోని ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా ఉండడం అనేది పర్స్పెక్టివ్ లో అది నీ పర్స్పెక్టివ్ లో అది రైట్ కావచ్చు, నీ పర్స్పెక్టివ్ లో అది కరెక్ట్ కావచ్చు. నేను నీకు సపోర్ట్ చేసి నేను నీకు ఏం ఆశించుకుంటూ ఉన్నాను. నా గురించి నువ్వు అట్లా బ్యాడ్ గా మాట్లాడినావని చెప్పి ఏం బ్యాడ్ గా నేను మళ్ళీ ఇప్పుడు నీకు అప్పుడే బ్యాడ్ గా మాట్లాడలేదని కూడా చెప్పినా క్లారిటీ ఇచ్చేసిన. మాట్లాడే లేదో వాళ్ళకే చెప్పిన వాళ్ళకే తెలిసింది కదా. దాని తర్వాత నేను క్లారిటీ ఇచ్చిన దానిపైన ఆ పర్సన్ క్లారిటీ ఇచ్చినాక దానిపైన ఎందుకు కూర్చున్నావు? చూసి వచ్చిన పర్సన్ చెప్తుంది కదా, నేను మాట్లాడి ఉంటే గేమ్ గురించి మాట్లాడి ఉంటా కానీ గాసిపింగ్ బ్యాక్ ఏం మాట్లాడుతున్నా అదే క్లారిటీ. ఇప్పుడు నాకు గుర్తులేదు, 100 మాట్లాడతాం మనం ఈ హౌస్ లో, కానీ ఐఎమ్ షూర్ నేనేం చెప్తున్నా ఏం మాట్లాడుతున్నానో నేను ఆలోచించి మాట్లాడతా. ఏది పడితే అది ఇట్లా నువ్వు చెప్పేది నేను నమ్ముతున్నా బిల్. ఏమన్నావు అయినా నాకు క్లారిటీ. అక్కడ గేమ్ గురించి ఏదైనా మాట్లాడుకుని ఉంటాం కానీ బ్యాక్ పిచింగ్ నాకు గుర్తులేదు ఏ సిచ్యువేషన్. చాలా సార్లు మాట్లాడినా నేను యష్మితో, నీ గురించే కాదు హౌస్ లో జరిగే విషయాల గురించి నేను యష్మి కూర్చొని అక్కడక్కడ డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో ఏ రోజు ఏ టైంకి ఏందో కూడా ఆమె క్లియర్ గా నాకు చెప్పలేదు. ఎప్పుడు ఏంది చెప్పు నైనిగా అంటే చెప్పలేదు. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఈజ్ నాకు నీ కంప్లైంట్ నాకు నచ్చలేదు, నువ్వు యాజ్ అ సజెషన్ కరెక్ట్ చేసుకొని ఇచ్చినావు కానీ నేను కరెక్ట్ చేసుకోదలుచుకోవట్లేదు. అది కరెక్ట్ చేసుకోవడానికి అక్కడ తప్పులాగా కూడా లేదు. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ కట్ చేస్తే నిఖిల్ రోహిణి అక్కడ నించున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ అనుకున్నప్పుడు నువ్వు ఒకవేళ రోహిణికి నా పాయింట్ ఆఫ్ వ్యూ పర్సనల్ కొట్టినట్టు నాకు అనిపించింది గౌతమ్. అక్కడ నువ్వు ఆ పాయింట్ చెప్పడం అండ్ కట్ చేస్తే అవ్వలేదు. ఇంకా వచ్చి చెప్తా, కట్ చేస్తే నువ్వు అక్కడ 100 క్వశ్చన్ 100 ఆ క్వశ్చన్ చెప్తే నేను నామినేషన్ పాయింట్ చెప్తాను. చెప్పు. చేస్తే ఆడ నువ్వు నించొని నీ పాయింట్ నువ్వు చెప్పినావు, ఏది వైల్డ్ కార్డ్స్ ఇట్లా అనుకున్నారు, ఇది నేను రోహిణికి సపోర్ట్ చేస్తాను అన్నప్పుడు నేను కానీ నా పక్కన నించున్న వాళ్ళు కానీ ఎవ్వరు మాట్లాడలేదు. జస్ట్ నీ పాయింట్ కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటా మేమేం మాట్లాడలేదు. అట్లాంటప్పుడు నువ్వు నీ పాయింట్ చెప్పినా ఊకున్నావు, దాని తర్వాత పృథ్వీ ఏదో పాయింట్ చెప్పి ఊకున్నాడు. దాని తర్వాత నేను నా పాయింట్ లో ఐ థాట్ ఆ క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి క్లారిటీ ఇచ్చి నిఖిల్ కి సపోర్ట్ చేస్తున్నా అన్నట్టు చెప్పేస్తాను. నువ్వు దాని తర్వాత మళ్ళీ మధ్యలో వచ్చినావు. ఇప్పుడు నీ పాయింట్ మధ్యలో మేము వచ్చినామా, ఏమైనా చెప్పినామా కనీసం కానీ ఆ డిస్కషన్ ని ఇంకా లాంగ్ చేద్దాం అన్నట్టు వచ్చినావు. అది కాదు, నువ్వేం చెప్పినావు నేనేం చెప్పినా జస్ట్ దాట్ నీ ఇంటర్ఫరెన్స్ నాకు అక్కడ నచ్చలేదు. నీ పాయింట్ నువ్వు చెప్పినప్పుడు
మేమేం చెప్పనప్పుడు మేము మా పాయింట్ చెప్పి ఊకున్నప్పుడు నువ్వు కూడా ఊకోవాల్సింది. ఆడ ఇంట్లో మాట్లాడు, దాని తర్వాత ఆ ప్రాసెస్ మధ్యలో దాని గురించి మాట్లాడడం నాకు నచ్చలేదు. మేము ఇంటర్ఫియర్ కానప్పుడు, ఐ మీన్ నేను ఇంటర్ఫియర్ కానప్పుడు నువ్వెందుకు ఇంటర్ఫియర్ అయినావు, అది కూడా నాకు తప్పుగా అనిపించింది. ఓకే, అండ్ కట్ చేస్తే ఇంకో పాయింట్ వచ్చేసి ఎస్, నేను మెగా చీఫ్గా దిగినప్పుడు, ఎప్పుడైతే మెహబూబ్ మెగా చీఫ్గా ఎలెక్ట్ అయిందో, ఇది నీకు లాస్ట్ వీక్ కూడా చెప్పినా ఏదైతే పాయింట్ ఉంది, అప్పుడు అక్కడ ఎప్పుడైతే నబీల్ సేఫ్ గేమ్ ఆడతా ముందుకు సాగుతాడు, దాని తర్వాత నబీల్ మాటల్లో పులి ఆటలో పిల్లి అని వచ్చినప్పుడు నువ్వు 2 పాయింట్స్ని ఓకే చెప్తూ, ఒక పాయింట్లో నేను దేనికి చెప్పినావో తెలియదు, గుర్తులేదు, ఒక పాయింట్కి నువ్వేమన్నావు, నామినేషన్స్ లో కనిపించే ఫైర్ ఇంట్లో కనిపించలేదు అని అన్నావు. ఓకే, అట్లా అనలేదు, గేమ్ లో అని చెప్పినావు అని చెప్పి నువ్వు మొన్న ఓకే, నామినేషన్స్ లో కనిపించే ఫైర్ గేమ్ లో కనిపించలేదు అని నువ్వు నాకు అన్నప్పుడు, ఒకరిని ఏలు పెట్టి చూపించినప్పుడు మిగతా ఇల్లు మన సైడే ఉంటే మనం చూసుకోవాలి. కట్ చేస్తే నాకు కూడా నువ్వు నామినేషన్స్ లో ఫైర్ చూపిస్తున్నావు కానీ నామినేషన్స్ తప్ప గేమ్ లో నాకు నీ ఫైర్ కనిపించట్లేదు. అండ్ ఒకే ఒక్క టాస్క్, ఓన్ టాస్క్ గెలిచినావు ఇండివిజువల్ గా, మెగా చీఫ్ టాస్క్. కట్ చేస్తే దానికి ముందు బీబీ హోటల్, ఇట్ వాజ్ అ గ్రూప్ గేమ్. బ్యాటరీస్ టాస్క్, ఇట్ వాజ్ అ గ్రూప్ గేమ్. యాపిల్ టాస్క్ ఏదైతే ఒక టాస్క్ గెలిచినో అది కూడా నా ప్రకారంగా సంచాలక్ ఫెయిల్ డిసిషన్, సంచాలక్ తప్పు డిసిషన్ వల్ల మీరు గెలిచిర్రు. ఒక ఆట తప్ప ఇంకా ఏం ఆట నువ్వు గెలవలేదు. విన్నింగ్ రేషియో ఇస్ లెస్. నాకు కూడా నీ ఆటలో ఫైర్ కనిపించట్లేదు గౌతమ్. నువ్వు గట్టిగా ఆడాలి, గట్టి కాంపిటీషన్ ఇవ్వాలి, ఆటల్లో గెలవాలి. ఇది ఓకేనా? ఇది నా నామినేషన్ పాయింట్స్. మాట్లాడు. సో ఫస్ట్ పాయింట్ మొన్న వైల్డ్ కార్డ్స్ పాయింట్ నువ్వు చెప్పడం నాకు నచ్చలేదు అని చెప్పేసి అక్కడ చెప్పినావు. నేను ఆ పాయింట్, నేను 5వ వారం పాయింట్ 12వ వారంలో మాట్లాడినావు అని చెప్పేసి ఒక పాయింట్ అన్నావు. నేను అది నామినేషన్ లో తీసుకొచ్చి ఎవరు నామినేట్ చేయలేదు. ఇంటర్ఫియర్ అవుతుండే నేను చెప్పే పాయింట్ లో పాయింట్ ఎవరు చెప్పనివ్వట్లేదు, క్లియర్ గా కనిపిస్తుంది. పాయింట్ చెప్పే ముందు ఇంకో 4000 అన్నావు. అండ్ నామినేషన్స్ లో ఒకరొకటి మాట్లాడితే ఇంకొకటి మాట్లాడడం జరుగుతూనే ఉంటుంది అని ఇక్కడ మాట్లాడుకోవచ్చు. నేను నా నామినేషన్ పాయింట్ అనేది క్లియర్ గా చెప్పినా, ఇప్పుడు నువ్వు డిఫెండ్ చేస్తూ నాకన్నా ఏమైనా చేంజ్ ఏమైనా తప్పు అనిపిస్తే నేను మాట్లాడతా, అంతే. కమాన్ మాట్లాడు. మాట్లాడిస్తున్నావు అసలు మాట్లాడు. మాట్లాడిస్తున్నా. మొత్తం నీ పాయింటే చెప్తున్నావు, నువ్వు ఇంటర్ఫియర్ అవుతున్నావు తప్ప నాకు ఈ రోజు మొత్తం అయినా పర్లేదు, నేను మాట్లాడు. రోజు మొత్తం కాదు, 2 రోజులు కూర్చున్నా, మీ వారం అయిపోయేదాకా కూర్చున్నాం. రెడీ? సో మరి నేను డాట్ పెట్టే వరకు నువ్వు మాట్లాడు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చెప్పిన పాయింట్ వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుతున్నా, కంప్లైంట్ అయిపోయింది. దాని తర్వాత సెకండ్ పాయింట్, అదే నువ్వు ఆ పాయింట్ గురించి నేను చెప్పేది. ఇప్పుడు ఆ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తున్నారు. నేను వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తాను, నేను వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తాను, నేను దీనికి సపోర్ట్ చేస్తాను. అక్కడ ఇప్పుడు నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను ఏ పాయింట్ చెప్పినా కూడా అది నా ఇష్టం. అక్కడ ఆ హక్కు నాకు ఉంది. అది తప్పు అని క్వశ్చన్ చేసే హక్కు ఎవరికీ లేదు. సో అక్కడ జరిగిన వాస్తవాన్నే అక్కడ జరిగిన వాస్తవాన్నే ప్రస్తావించిన తప్ప నేను ఏది అపోహగా క్రియేట్ చేసి చెప్పింది కాదు. అక్కడ నేను క్లియర్గా చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తాను. సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ని వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంపిద్దామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయింది. అయినా కూడా నిలదొక్కుని ఇన్ని రోజులు ఉన్నామంటే ఇప్పుడు మీకు మీరు సెల్ఫ్ ఎలిమినేషన్ ఇచ్చుకుంటున్నంటే 100%. ఇప్పుడు ఎవరైనా వాళ్ళది, ఇప్పుడు వాళ్ళు గెలవాలి అని చెప్పేసి, లేకుంటే వాళ్ళది ఇన్ని రోజులు వచ్చినాం రాబోయే మనం గ్రేట్ రా, లైక్ దిస్ ఈజ్ గుడ్ వర్క్ రా అని చెప్పేసి అనుకుంటాము. వైల్డ్ కార్డ్స్ ని పంపించేద్దామని ఇప్పుడు ఏమైనా ఉన్నదా? ఒకటి విను నేను చెప్పిందని చెప్తున్నా కాదు నబీల్. నేను అక్కడ ఏం జరిగింది నామినేషన్స్ కి తీసుకొచ్చి మీరు ఇది ఎట్లా చేస్తారని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే ఇది మా ఇష్టం రాబాయ్ అని చెప్పేసి అనే హక్కు మీకుంది. కానీ నేను అక్కడ నా పర్స్పెక్టివ్ ఇట్లా జరిగింది కదా, ఇట్లా జరిగిన వాస్తవాన్ని ప్రస్తావిస్తూ ఇట్లా జరిగింది అయినా కూడా మీకు అడిషనల్ గా మీకు సపోర్ట్ కావాలి, మీకు అడిషనల్ గా స్కోప్ కావాలి అని చెప్పి నేను ఫీల్ అయింది. ఎందుకంటే నువ్వు అంటున్నట్టు నీకు ఒకసారి చిన్న క్లారిటీ ఇస్తాయి ఏంటంటే, ఇప్పుడు ఇది ఫస్ట్ నుంచి ఉన్నాము లేకపోతే మా సీజన్, ఇప్పుడు బిగ్ బాస్ లో ఇది నాకు ఇది 13వ వారం కదా, 8 వీక్స్ గేమ్. మేము ఈ గేమ్ వల్ల నువ్వు పాతదానికి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, నా పర్స్పెక్టివ్ చెప్పిన అది నీకు తప్పని. ఇప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు ఎప్పుడైతే అందరూ ఒక క్లాన్ లాగా ఆడుతున్నారు, అందరినీ బిగ్ బాస్ ఒక క్లాన్ లాగా నేను చెప్పింది అందరు కలిసి ఆడేటప్పుడు పంపించేద్దాం అనుకున్నారు అనే విషయం నాకు ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైం లో నాకు తప్పు అనిపించింది.
నాకు తప్పు అనిపించిన దాని గురించి నేను మాట్లాడుతున్నా. నామినేషన్ లో ప్రస్తావన వచ్చినప్పుడే కదా మాకు తెలిసింది అలా ఒకటి జరిగింది కరాఖండి అక్కడ కూడా మీరు అనుకున్నారు అయినా నువ్వు చేసినావు అని చెప్పింది కానీ మేము అక్కడ ఎవరిని ఏం చేయలేదు కదా. అదే జరిగిందని చెప్పినా ఎవరు చెప్పింది మీరు చేసిందని చెప్పినా అసలు నబీల్ అని నేను అసలు చెప్పిండు. నీ పేరు ఎత్తిన్నా ఏడా ఆ ప్రస్తావనలో నీ పేరు వచ్చింది ఇక్కడ పాయింట్ లోనా ఇక్కడ అందరి గురించి చెప్పినావు ఎవరిని ఒక్కరిని కూడా పేరెత్తి చెప్పలేదు నువ్వు. వైల్డ్ నేను అసలు OGM పేరు కానీ మేమే ఇట్లాంటి సంఘటన జరిగింది ఆ వాస్తవిక సంఘటనని నేను ప్రస్తావించిన తప్ప నేను ఇది ఎట్లా చేస్తారో అని క్వశ్చన్ చేయలేదు నబీల్. నువ్వు మళ్ళీ అర్థం చేసుకో. నేను నీకు పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు 13 వారాలు నేను లాస్ట్ టైం ఉన్నా నబీల్, ఎండ్ ఫస్ట్ నుంచి ఉన్నా. ఓకే సో 13 వారాలు ఉండి వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందో జస్ట్ నువ్వు యాజ్ ఉంటుంది. బాధ ఉంటుంది. సో 90% గేమ్ ఆడి అరే వెనక్కి వెళ్ళిపోయినమే అని చెప్పేసి ఇప్పుడు నార్మల్ వైల్డ్ కార్డ్స్ వేరు, ఆల్రెడీ ఒక సీజన్ ఆడి వచ్చిన వైల్డ్ కార్డ్స్ కి ఇంకా ఎక్కువ పెయిన్ అండ్ రెస్పాన్సిబిలిటీతో వాట్ ఎవర్ గౌతమ్ నువ్వు అక్కడ చెప్పిన పాయింట్ అన్నిటికీ చెప్పు. నచ్చలేదు.